అండి, ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? అదేనండో నేనైతే కేక్ ప్రిపేర్ చేశాను, క్రిస్టమస్ కేక్. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను, ఫైనల్గా అయితే ట్రై చేసేసాను. సరే ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే బాదము సన్నగా కట్ చేసుకుని, పిస్తాను కూడా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకున్నాను. తర్వాత ఫ్రూటీ వేసేసుకున్నాను, చెర్రీస్ కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర జీడిపప్పు, వాల్నట్స్ ఇక అవి ఉంటే వేసేసుకోండి. వేసేసుకొని మనమైతే ఆరెంజ్ జ్యూస్లో కానీ లేకపోతే గ్రేప్ జ్యూస్లో కానీ ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి. నేనైతే ఆరెంజ్ జ్యూస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓపెన్ చేసి చూశాను. ఓవర్ నైట్ అయిపోయాక చూడండి, అది జ్యూస్ అంతా పీల్చుకొని మంచిగా ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే షుగర్ క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక బౌల్ పెట్టేసుకొని షుగర్ అయితే వేసేసుకున్నాను. షుగర్ వేసేసుకొని కొంచెం కూడా వాటర్ అవసరం లేదు, సిమ్లో పెట్టేసుకొని మంచిగా షుగర్ అంతా కరిగేదాకా ఉంచుకోవాలి. ఈ లోపలనే పక్కన హాట్ వాటర్ అయితే హీట్ అవుతూ ఉండాలి. ఇక షుగర్ ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు మనం హాట్ వాటర్ పోసుకుంటూ కొంచెం క్యారమిల్ అయితే లూజ్ చేసేసేయాలి. ఇక అయిపోయాక కొంచెం వేడి చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల అయితే మనం మళ్ళీ నేనైతే ఒక హాఫ్ కప్ షుగర్ తీసేసుకొని కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేసేసుకొని షుగర్ని అయితే పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల అయితే మనం అదే క్యారమిల్ అయితే చల్లారిపోద్ది కదా. ఇక నేనైతే ఇందులో వేసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని, ఇదైతే ఎగ్తో చేస్తున్నాను. మీకు ఎగ్లెస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, అది కూడా ప్రిపేర్ చేసి మీకు పెట్టేస్తాను వీడియో. ఇదైతే ఎగ్, నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బీట్ చేసేసుకొని మనం షుగర్ పౌడర్ ఉంటుంది కదా, ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసి బాగా బీట్ చేయాలి. ఇక బాగా బీట్ చేసి మొత్తం అందులో కలిసిపోయేదా కొంచేసుకొని, నేనైతే రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే బాగుంటుంది, అదైతే తీసేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేదాకా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయడానికే టైం పట్టిద్దండి, బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర బీటర్ ఉంటే ఓకే, బీటర్ లేకపోతే మాత్రం చేత్తోనే చేసేసుకోండి. మొత్తం ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేదాకా ఉంచేసుకొని తర్వాత మనం మైదా అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా తీసేసుకున్నాను. బేకింగ్ పౌడర్కి స్కిప్ అయిపోయింది, బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాను. నేనైతే ఇందులో సోడా ఉప్పు అలాంటిది ఏమి వేయలేదు. ఇక వెనిలా ఎసెన్స్ వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన కాదండో, బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేదాకా ఉంచుకోవాలి. మీకు ఏమన్నా కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్నా కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. కొంచెం లూజ్ అనిపిస్తే ఈ కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేసేసుకోండి. మొత్తం బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మంచిగా కలుపుకొని. ఈ లోపల మీ దగ్గర ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే లేకపోతే కొంచెం మైదాని అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, నా దగ్గర అయితే ఉసుకుంది కాబట్టి ఇక ముందుగానే హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక అందులో అయితే వేసేసుకొని ఆ గిన్నెలో వేసుకొని, నాకైతే ఈ క్వాంటిటీ 2 గిన్నెలకైతే కేక్ ప్రిపేర్ అయిపోయింది. 2 గిన్నెలు పట్టింది. టెక్స్చర్ అనేది నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే ఉండాలి. ఒకసారి చూడండి. మనం మిక్స్ చేసుకునేటప్పుడు మొత్తం ఒకే యాంగిల్లో తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇక ఒక గిన్నెలో వేసేసుకొని ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. ట్యాప్ చేసుకొని ముందుగానే మనం హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవడమేనండి. ఇక దీనికైతే మ్యాక్సిమం 1 అవర్ అయితే పట్టిద్ది, ఎందుకంటే మొత్తం కుక్ అవ్వాలి కాబట్టి. నాకైతే 1 అవర్ పట్టింది, కరెక్ట్గా టైమింగ్ అయితే పెట్టుకున్నాను. 1 అవర్ పట్టింది, మంచిగా కుక్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎగ్ చేస్తున్నా కాబట్టి ఎగ్లెస్ కావాలన్న వాళ్ళు కామెంట్లో చెప్పేసేయండి. ఇక న్యూ ఇయర్ కూడా ఉంది కదా, మరి కూల్ కేక్ కూడా చేసి పెడతాను, రెడీగా ఉండండి వీడియో కోసం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నా స్టైల్లో. ఎంత స్మూత్గా ఎంత మంచిగా వచ్చిందో కదా, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. అవునండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతేలా వచ్చింది. ఓకే, బాయ్.